ఎక్కడికెక్కడ ఆగినాయి ఫ్లోటింగ్ అనేది వచ్చినా ఆయన కొన్నింటిని మాత్రం మళ్లించుకొని సంక్షేమానికి అందించేశారు. అంటే ఆ డిఫరెన్స్ చూపిస్తుందా, లేదంటే ఇప్పుడు నిజంగా అలా వస్తున్నాయి నిధులు? పేపర్లో సొల్లి తప్పించి ఏమీ లేదు. అతి ప్రచారం. ఇదివరకు ఇల్లు ఏమన్నారు, ఇప్పుడు రాస్తున్నారా? ఇదివరకు ఏమని రాశారు గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి. జగన్ ఇంత దరిద్రుడైనా సరే డబ్బులు ఎట్టేస్తున్నాడు మోడీ దత్తపుత్రుడు అయ్యాడు, అన్ని వేల కోట్లు ఇచ్చారు, 2,000 కోట్లు ఇచ్చారని రాయలేదా? అప్పుడు కూడా మోడీ జగన్ని కాపుగాస్తున్నాడు, జగన్ని సమర్థించుకుంటూ వస్తున్నాడు అని రాయలేదా? అప్పులు ఎక్కువ ఇప్పించాడు అనేది. మరి అంటే డబ్బులు ఎప్పుడు ఆగినాయి? డబ్బులు ఎప్పుడూ వస్తానే ఉన్నాయి. వాస్తవంగా సరిగ్గా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి జగన్ ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేసేవాడంటే ఈ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 2,000 కోట్లు 3,000 కోట్లు తెచ్చుకునేవాడు గ్రాంట్ కింద. 1000 నుంచి 3,000 కోట్లు గ్రాంట్ కింద తెచ్చుకునేవాడు. ఆ గ్రాంట్తో అంతకు ముందు నెలలో ఉన్న అప్పు తీర్చేవాడు. అప్పు తీరిస్తే మళ్ళీ అప్పు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. 7-8 వేల కోట్ల దాకా తీసుకోవచ్చు అనమాట. ఇది తీర్చగానే వచ్చిన డబ్బులతో ముందు అవి ఇచ్చేసేవాడు పెన్షన్లు. 2,500-3 వేల కోట్లు అప్పు తీసుకుని పెన్షన్లు ఇచ్చేవాడు. ఆ తర్వాతన వచ్చినటువంటిది కేంద్రం నుంచి డబ్బులు వస్తాయి మనకి ప్రతిసారి జిఎస్టీ వాటా. ఈ డబ్బులు రావడం బిగినైనప్పటి నుంచి జనాలకి జీతాలు వేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత ఏవైతే అప్పులు మనకి అప్పుడు